ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా పంతులు గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రెడీ చేయమని చెప్తారు. ఇంకా ప్రశాంత్ని ఒక గదిలో, రామలక్ష్మిని ఒక గదిలో ఇంకా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా రామలక్ష్మి అద్దంలో చూసుకుంటూ ఏడుస్తూ, ఇంకా శౌర్య నేనే ఆ వీడియో డిలీట్ చేశాను అన్నమాట గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రామలక్ష్మిని చూసి జానకి, ఆద్య కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకా రఘురామ్ ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే శ్రీను అక్కడికి వచ్చి, మావయ్య ఈ పెళ్ళి రామలక్ష్మికి అసలు ఇష్టం లేదు మావయ్య, ఒక్కసారి ఆలోచించండి మావయ్య అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే శివరామ్ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు శ్రీను, ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయని ప్రశాంత్ని పక్కన పెట్టి ఆ శౌర్య గారిని తీసుకొచ్చి ఇంటి అల్లుడు చేసుకోమని చెప్తున్నావా అని చెప్పి ఇంకా శివరామ్ కోపంగా అంటాడు. అది కాదు అని చెప్పి ఇంకా శ్రీను అంటుంటే, ఇంకా ఏం మాట్లాడకు శ్రీను, ఆ తప్పు చేసిన వాడిని ఇంటి అల్లుడుగా ఎలా చేసుకుంటాం అనుకుంటున్నావు, మీరు ఒక్కసారి ఆలోచించండి మావయ్య అని చెప్పి ఇంకా శ్రీను అంటున్నా ఇంకా శ్రీనుకి ఇంకా చెయ్యి అడ్డు పెట్టి ఏం మాట్లాడొద్దని చెప్పి ఇంకా రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.